హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ బూస్ అండ్ టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ కెనరా బ్యాంక్ ఇంటర్నెట్ బ్యాంకింగ్లో ఎలా లాగిన్ అవ్వాలి. ఫ్రెండ్స్, మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఇది కేవలం ఎవరైతే కెనరా బ్యాంక్ అకౌంట్ ఆన్లైన్లో ఓపెన్ చేసుకున్నారో వారి కోసం మాత్రమే. ముందుగా మీరు కెనరా బ్యాంక్ అకౌంట్ని ఆన్లైన్లో ఎలా ఓపెన్ చేసుకోవాలో వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి మీరు చూడండి. వన్స్ మీరు కెనరా బ్యాంక్ అకౌంట్ని ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ వీడియోని అయితే మీరు చూడండి. సో ఫ్రెండ్స్, మనము ఏ విధంగా కెనరా ఇంటర్నెట్ బ్యాంకింగ్లో లాగిన్ అవ్వాలో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. దానికంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ సింబల్పై ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్పై క్లిక్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్. Support our channel. సో ఫ్రెండ్స్, మనము కెనరా బ్యాంక్ అకౌంట్ని ఆన్లైన్లో ఓపెన్ చేసినప్పుడు మనకు లాస్ట్లో కస్టమర్ ఐడి, అకౌంట్ నంబర్ చూపిస్తుందన్నమాట. అలాగే వెల్కమ్ కిట్ కూడా మన ఈమెయిల్కి అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట. ఓకేనా. తర్వాత మనము మన జీమెయిల్కి వెళ్ళి ఏదైతే మన కెనరా వెల్కమ్ కిట్ ఉందో దాన్ని అయితే ఓపెన్ చేయాలి. ఓకేనా. ఓపెన్ చేసినట్లయితే మనకు పాస్వర్డ్ అనేది అడుగుతుందన్నమాట. సో పాస్వర్డ్ వచ్చి మీ ఫుల్ నేమ్లో ఫస్ట్ 4 లెటర్స్, ఓకేనా, క్యాపిటల్ లెటర్స్తో ఎంటర్ చేయాలి. ఫుల్ నేమ్లో ఫస్ట్ 4 లెటర్స్, అలాగే డేట్ ఆఫ్ బర్త్లో డేటు, మంత్, ఓకేనా. సో ఇవన్నీ కలిపి ఎంటర్ చేయాలి, ఎటువంటి డాష్లు స్లేస్లు లేకుండా. సో పాస్వర్డ్ని ఎంటర్ చేసిన తర్వాత ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసినట్లయితే మనకు కెనరా బ్యాంక్ వెల్కమ్ కిట్ అనేది ఈ విధంగా చూపిస్తుంది అనమాట. ఓకేనా. సో ఇక్కడ మనకు మన ఇంటర్నెట్ బ్యాంకింగ్ సంబంధించి మన యూజర్ ఐడి అలాగే జనరేట్ చేసిన పాస్వర్డ్ అనేది చూపిస్తుంది అనమాట. ఇప్పుడు మనము కెనరా బ్యాంక్ ఇంటర్నెట్ బ్యాంకింగ్లో ఎలా లాగిన్ అవ్వాలనేది చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము మన మొబైల్లోనే క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత మీరు సెర్చ్ బార్లో కెనరా బ్యాంక్ అని టైప్ చేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేసినట్లయితే రిజల్ట్ అనేది ఈ విధంగా వస్తుంది. సో కెనరా బ్యాంక్ పై ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినట్లయితే కెనరా బ్యాంక్ అఫీషియల్ వెబ్సైట్ అనేది ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుందన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విధంగా కెనరా బ్యాంక్ అఫీషియల్ వెబ్సైట్ని ఓపెన్ చేసినప్పుడు మీకు డిస్క్రిప్షన్లో ఈ వెబ్సైట్ లింక్ అనేది కూడా ఇస్తాను, ఒకసారి మీరు చూడండి. ఓకేనా. సో మనము ఈ విధంగా ఓపెన్ చేసుకున్న తర్వాత లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో కూడా 3 లైన్స్ కనిపిస్తూ ఉన్నాయి. సో ఆ 3 లైన్స్పై మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్లయితే లాస్ట్లో మనకు నెట్ బ్యాంకింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో నెట్ బ్యాంకింగ్ పై మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్లయితే మనకు నెక్స్ట్ పేజ్ ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుందన్నమాట. ఇక్కడ మనము నెట్ బ్యాంకింగ్ డెస్క్టాప్ సైట్, ఓకేనా. సో 3 ఆప్షన్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. తర్వాత మనకు లాగిన్ పేజ్కి అయితే వచ్చేస్తామన్నమాట. ఇక్కడ మనము కొత్తగా న్యూ రిజిస్ట్రేషన్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సో మనకు ఆన్లైన్లోనే రిజిస్ట్రేషన్ అనేది అయిపోయిందనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము పాస్వర్డ్ని మాత్రమే మార్చుకోవాలన్నమాట. ఇందుకోసం మనము క్రియేట్ ఆర్ రీసెట్ లాగిన్ పాస్వర్డ్ అనే ఆప్షన్పై క్లిక్ చేయాలి. వన్స్ మనము దానిపై క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుంది. సో ఇక్కడ మనము యూజర్ ఐడి అలాగే మన డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. సో యూజర్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేయండి, కరెక్ట్గా ఎంటర్ చేయండి. సో మీరు డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేసిన తర్వాత కింద మనకు 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి, రిటైలర్ యూజర్ అలాగే కార్పొరేట్ యూజర్. రిటైల్ యూజర్పై క్లిక్ చేయండి. తర్వాత రీసెట్ మై అకౌంట్ యూజింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో దానిపై మీరు ట్యాప్ చేసి, సో మనము అకౌంట్ని ఓపెన్ చేస్తున్నప్పుడు పాన్ కార్డ్ కానీ ఆధార్ కార్డ్ కానీ ఇస్తుంటాం. సో మీరు రెండిట్లో ఏదో ఒక దానిని అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి, పాన్ కార్డ్ అయినా ఆధార్ కార్డ్ అయినా. సో నేను పాన్ కార్డ్ని సెలెక్ట్ అయితే చేసుకున్నాను. తర్వాత కింద మనము పాన్ కార్డ్ నెంబర్ని అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. పాన్ కార్డ్ నెంబర్ని ఎంటర్ చేసిన తర్వాత కింద అకౌంట్ నెంబర్ని ఎంటర్ చేయాలి. సో మనం అకౌంట్ నెంబర్ని ఎంటర్ చేసిన తర్వాత కింద మనకు న్యూ పాస్వర్డ్ అనే ఆప్షన్ కనిపిస్తూ ఉన్నాయి. సో మనము పాస్వర్డ్ని అయితే సెట్ చేసుకోవాలి. ఇంకోసారి మీరు కింద కన్ఫర్మ్ పాస్వర్డ్ సెట్ చేసుకోవాలి. కన్ఫర్మ్ పాస్వర్డ్ సెట్ చేసుకున్న తర్వాత సబ్మిట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, సబ్మిట్ పై మనం క్లిక్ చేయాలి. సబ్మిట్ పై మనం క్లిక్ చేయగానే నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ మనకు యూజర్ ఐడి అలాగే మన డేట్ ఆఫ్ బర్త్ అలాగే పాన్ నంబర్, అకౌంట్ నెంబర్ అనేది చూపిస్తుంది అనమాట. సో మనం కన్ఫర్మ్ అయితే చేసుకోవాలి. సో తర్వాత మనము కింద మనకు సబ్మిట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది.
సబ్మిట్ పై మనం క్లిక్ చేయాలి. వన్స్ మనము సబ్మిట్ పై క్లిక్ చేయగానే నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా వస్తుందన్నమాట. సో ఇక్కడ మనకు అకౌంట్కి ఏదైతే రిజిస్టర్డ్ అయిన మొబైల్ నెంబర్ ఉంటుందో ఆ రిజిస్టర్డ్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ పాస్వర్డ్ అనేది వస్తుందన్నమాట. ఓకేనా, ఓటీపీ అనేది వస్తుందన్నమాట. ఆ ఓటీపీని తెచ్చి ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనము ఓటీపీని 2 సార్లు ఎంటర్ చేసిన తర్వాత కింద మనకు సబ్మిట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సబ్మిట్ పై మనం క్లిక్ చేయాలి. సో మనం సబ్మిట్ పై క్లిక్ చేయగానే నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా వస్తుందన్నమాట. సో ఈ పేజీలో మనము చూసుకున్నట్లయితే యువర్ పాస్వర్డ్ హ్యాస్ బీన్ రీసెట్ సక్సెస్ఫుల్లీ. ఓకేనా, సో మనకు పాస్వర్డ్ అనేది సక్సెస్ఫుల్గా సెట్ అయిపోయిందనమాట. సో ఈ విధంగా మనము పాస్వర్డ్ని సెట్ చేసుకోవాలి. ఇలా మనము పాస్వర్డ్ని సెట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయాలన్నమాట. సో మనము బ్యాక్ వచ్చిన తర్వాత యూజర్ ఐడి అలాగే ఏదైతే మనం సెట్ చేసుకున్నామో పాస్వర్డ్ని ఎంటర్ చేసి కింద కనిపిస్తున్న క్యాప్చాని ఎంటర్ చేసి సైన్ ఇన్ పై మనం క్లిక్ చేయాలి. సో మనము సైన్ ఇన్ పై క్లిక్ చేయగానే మన కెనరా ఇంటర్నెట్ బ్యాంకింగ్ సైట్ అనేది ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుందన్నమాట. ఓకేనా, ఇక్కడ మనము మన క్రోమ్ బ్రౌజర్లో పైన 3 డాట్స్ కనిపిస్తున్నాయి రైట్ సైడ్లో, దానిపై క్లిక్ చేసి డెస్క్టాప్ సైట్ని మనం ఎనేబుల్ అయితే చేసుకోవాలి. సో మనం ఇలా ఎనేబుల్ చేసుకున్న తర్వాత ఇలా మనకు పెద్ద స్క్రీన్లో కనిపిస్తుందన్నమాట. ఓకేనా, మన అకౌంట్ ప్రొఫైల్ అనేది, సో ఫండ్ ట్రాన్స్ఫర్స్, పేమెంట్, డిపాజిట్స్, లోన్స్, రిక్వెస్ట్, ఇన్వెస్ట్ అండ్ ఇన్ష్యూర్ సర్వీసెస్ ఇవన్నీ మనము ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. ఓకేనా, సో మీకు తెలిసే ఉంటుంది ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఎలా ఉంటుందో అనేసి. ఓకేనా, సో ఈ విధంగా మనము కెనరా ఇంటర్నెట్ బ్యాంకింగ్లో లాగిన్ అవ్వాలన్నమాట. ఓకేనా, సో ఫ్రెండ్స్ మీరు గుర్తుంచుకోండి, ఇది కేవలం ఎవరైతే కెనరా బ్యాంక్ ఆన్లైన్లో అకౌంట్ని ఓపెన్ చేసుకున్నారో వారి కోసం మాత్రమే. సో ఇవాళ ఈ వీడియోలో ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బై బాయ్.